హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన కాకరకాయ ఉల్లికారం చేసుకుందాము. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ రకంగా కాకరకాయలన్నిటికీ పొట్టు తీసేసి ఇలా మధ్యలో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న కారం ముద్దని కాకరకాయ అన్నిటికీ బాగా పట్టించేయాలి. తర్వాత ఒక కళాయి పెట్టేసి నూనె వేసుకొని సిమ్లోనే పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు వేసేసి మిగిలిన కారం ముద్ద కూడా అందులోనే వేసేయాలండి. సిమ్లోనే పెట్టి మెల్లగా బాగా వేయించుకోవాలి. చాలా చాలా బాగుంటాయి. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా తింటారండి. చూసారు కదా, ఈ రకంగా వేయించుకోవాలి. అడుగు అస్సలు అంటుకోలేదు. చూసారా, మెత్తగా ఉడికిపోయింది మనకి కాకరకాయ. చాలా చాలా బాగుంటుందండి. చారన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి, పప్పు అన్నంతో పాటు తిన్నా సరే. చూసారు కదా, కాకరకాయ అనేది మెత్తగా మనకి ఉడికిపోయింది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.